ఆ బాటమ్ ఆఫ్ ది డోర్ ఫ్రేమ్ అనేది అట్లీస్ట్ 1 ఇంచ్ లోపల ఫ్లోరింగ్ లోపల ఎంబెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలా చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క డోర్ ఫ్రేమ్ అనేది ప్రాపర్గా మనకి ఆ ఫ్లోరింగ్ లెవెల్ నుంచి పైకి విజిబిలిటీ అనేది ఉంటుంది. సో 1 ఇంచ్ కన్నా ఎక్కువ అది ఇమ్మర్స్ కాకుండా ఉండేటట్టుగా ఫ్లోరింగ్లో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క స్టెయిర్ కేస్ ఫస్ట్ స్టెప్, సపోజ్ మనం 6 ఇంచెస్ కనుక రైజర్ పెట్టుకుని స్టెప్ విడ్త్ 1 feet అంటే 12 ఇంచెస్, అలాగే ట్రెడ్ 12 ఇంచెస్, రైజర్ 6 ఇంచెస్ కనుక పెట్టుకుని మనము ఆల్రెడీ కాంక్రీట్ లేదా బ్రిక్ వర్క్ తోటి అంటే ఫ్లైట్ స్లాబ్ క్యాస్ట్ చేసుకుని బ్రిక్ వర్క్ కట్టుకుని స్టెప్స్ తయారు చేసుకున్నా కానీ, లేదంటే కాంక్రీట్ తోటి డైరెక్ట్గా స్టెప్స్ క్యాస్టింగ్ చేసుకున్నా కూడా మనకేమవుతుందంటే మనం కనుక టైల్స్, సిరమిక్ టైల్స్ కనుక ఫ్లోరింగ్ యూజ్ చేసినట్లయితే అది 10 mm నుంచి లేదా 12 mm బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది టైల్స్ అనేది థిక్నెస్ ఉంటుంది. ఇంకా ఆ మిగిలిన థిక్నెస్ ఏదైతే ఉంటుందో అది మోర్టార్ థిక్నెస్ కన్సిడర్ చేస్తాం. ఇన్ ఎనీ కేస్ మోర్టార్ థిక్నెస్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 25 mm. 25 mm కన్నా తక్కువ కాకుండా మోర్టార్ థిక్నెస్, మినిమం థిక్నెస్ అనేది 25 mm ఉండేటట్టుగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అది కొంచెం ప్రధానంగా గమనించుకోవాలి.